పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచెర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీ మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పొంగనూరు నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం శ్రీ వైఎస్ జగన్ మనకు ఇక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబును 2014లో 100 పేజీల మేనిఫెస్టో 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. 5 ఏళ్ల తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో 2 ఏళ్లు పోయిన హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుది. నేడు సూపర్ 6 మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎన్నికల కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో ఎన్నికల మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు. తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి, నేను నిజంగా మీకు సాయం చేస్తుంటే మీరందరూ కూడా నాకు సైనికులుగా పనిచేయండి అని చెప్పి ప్రతి సిద్ధం సభలో కూడా వారందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలో శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నా, అదేవిధంగా పార్లమెంటుకు మిథున్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరి మా ఇద్దరికి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా మనం ఎక్కువ చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అమలు చేశాడు. అదే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. ఏదైనా ఒకటైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాను. ఆ రోజు మహిళలకంతా చెప్పాడు, మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి, నేనే వస్తాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. మీ అప్పులన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు. మరి రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. అదే రకంగా నిరుద్యోగులకంతా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి ఇంకా ఎక్కువగా మహిళలకు ఆడబిడ్డ పుడితే 35,000 డిపాజిట్ చేస్తానని చెప్పి మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టాడు. ఇవే ముఖ్యంగా మన ఇళ్ళకంతా కూడా పాంప్లెట్లు ఆయన సంతకం పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చారు. మరి ఏదైనా ఒకటైనా చేశాడా, లేదా మనకు ఆయన ఇంకేదైనా చెప్పకుండా ఆయన ఏదైనా చేశాడా అంటే ఎన్నికల హామీల గురించి ఆయన మాట్లాడలేదు. ఆ మేనిఫెస్టోనే కనపడిపోయింది. పైపెచ్చు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా మన రాజధాని చుట్టూనే తిరిగింది. అమరావతిలో అక్కడ ఉండే భూములు కొనుగోలు చేయడం, ఆ రాజధాని అది కూడా దానికి పేరు ఆయన పెట్టుకొని తాత్కాలిక రాజధాని అని చెప్పి ఒక 4 బిల్డింగ్లు కట్టడం, వేల కోట్లన్నీ కూడా అప్పుడు ఆ 5 సంవత్సరాల్లో వృధా అయిపోయినాయి ప్రభుత్వ ధనం అంతా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తా అంటే 1.5 సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడే చెప్పాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అంటే శ్రీలంక దివాలా తీసింది కాబట్టి శ్రీలంక మాదిరి ఈ రాష్ట్రం కూడా దివాలా తీసింది, తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. 1.5 సంవత్సరం అయింది దాదాపు చెప్తే. మరి అలాంటి వ్యక్తి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా? ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు సూపర్ 6 అని, 6 గ్యారంటీలు అని. ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 2,50,000 కోట్లు కావాలి. వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు, మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు. మన భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఇస్తా అంటూ ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని కూడా చెప్తా ఉన్నాడు. చెప్పడం జరిగింది. 1.5 సంవత్సరం అయింది దాదాపు చెప్తే. మరి అలాంటి వ్యక్తి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా? ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు సూపర్ 6 అని, 6 గ్యారంటీలు అని. ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 2,50,000 కోట్లు కావాలి.
వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు. మన భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఇస్తా అంటూ ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికైనా మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో చేయలేదు, అధికారంలోకి మనం ఇచ్చా కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, కానీ చేసింది ఏమీ లేదు. మరి ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి 6 గ్యారెంటీలు అంటూ ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో అంతా మీరు టీవీల్లో అంతా కూడా చూస్తుంటారు. ఏం చెప్తా ఉన్నాడు, ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తానంటాడు, ఒక్కొక్క రైతుకు బెంజ్ కారు కొనిస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలేదు. మరి యువకుడికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు. మరి ఇవన్నీ అమలు చేస్తాడా? అమలు చేసేదానికి వీలవుతుందా లేదా ఆలోచన చేయండి. ఇంకా ఆయన మేనిఫెస్టో దాంట్లో ఇంకేమేమి పెడతాడు ఇవన్నీ చూసి మీకంతా కూడా నోరూరి చంద్రబాబుకు మనం మద్దతు ఇవ్వాలా, తప్పనిసరిగా ఇవన్నీ కూడా వస్తాయి మనకు అని మీరు ఆలోచన చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ అంధకారంలో ఉంటుంది తప్ప మనకు ఏది కూడా జరగదని చెప్పి మీరందరూ కూడా భావించండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు, ఏం చెప్పాడో అది చేశాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తాడో అది రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి ఉండే మనిషి. మన చంద్రబాబు నాయుడు కథ మనందరికీ తెలుసు. కాలం గడుపుకోవాలా, ఏదో రకంగా అధికారం రావాలని ఆలోచిస్తాడు తప్ప వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేయాలా, మనం మాట చెప్పాము అవన్నీ అమలు చేయాలని ఆలోచన చేయడు. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దలందరూ ఆశీర్వదించండి. మిగతా వాళ్ళంతా కూడా మనం మద్దతు ఇస్తాం. తప్పనిసరిగా వారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడదామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా అన్ని సేవలు అందించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే దిశగా మీరందరూ కూడా రేపు నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు మెంబర్కు, శాసనసభ్యుడిగా నాకు ఇద్దరికి కూడా చెరువుగా ఓటు వేసి తప్పనిసరిగా 5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 5 సంవత్సరాల్లో ఒక ఓటే మనం అడుగుతా ఉన్నాం. ఈ ఓటు వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి శాసనసభ్యుల సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో 13వ తేదీ పాల్మాలి పోలింగ్కి పోకుండా ఉండకూడదు. పోలింగ్కి అందరూ పోవాలా, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా, ఓటు వేయాలా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఏ నియోజకవర్గంలో కూడా చేయనట్లు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఇంకా కొన్ని పూర్తి కావాల్సింది. మరీ ముఖ్యంగా మనం త్రాగునీటికి, సాగునీటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఇచ్చి మనకు 3 రిజర్వాయర్లు మంజూరు చేశారు. దాంట్లో ఒకటి ఆవులపల్లి రిజర్వాయరు. ఈ ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే మన 5 మండలాలకు సోమల, సదం, పులిచెర్ల, రొంపచెర్ల, పీలేరు ఈ 5 మండలాలకు కూడా సాగునీరు, తాగునీరు ఇచ్చేదానికి మనం చర్యలు తీసుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోయినా కూడా కోర్టుల ద్వారా దాదాపు సుప్రీంకోర్టు దాకా పోయి దాని మీద స్టే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆగింది. మరి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఎలాగో దాన్ని గెలుస్తుంది. గెలిచిన తర్వాత 1 సంవత్సరం లోపల పూర్తి చేసి అన్ని గ్రామాలకు కూడా ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా నిర్మిస్తూ ఉన్నామో ఓవర్ హెడ్ ట్యాంకులు, వాటన్నిటికీ కూడా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను.